మన ఇళ్లల్లో చాలామందికి క్యాన్సర్ అనే పదం పలకాలంటేనే ఇష్టం ఉండదు. అలాంటిది క్యాన్సర్ పేషెంట్‌కి క్యాన్సర్ ఉంది అని చెప్పటం అనేది కొంచెం సున్నితమైన, క్లిష్టమైన విషయం. ఇదేదో మనము ఫోన్‌లో చెప్పేదో లేకపోతే అలా రౌండ్స్ వేసినప్పుడు ఒక నిమిషం చెప్పేసి వెళ్ళిపోయేదో కాదు. దీనికంటూ ఒక డెడికేటెడ్ టైమ్ డాక్టర్ ఇవ్వాల్సొస్తుంది. అండ్ మెల్లగా బ్యాడ్ న్యూస్‌ని బ్రేక్ చేయాలన్నమాట. సో, ఇట్స్ అన్ ఆర్ట్. బయట దేశాల్లో చూస్తే ఫస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ క్యాన్సర్ పేషెంట్‌కి చెప్పాక, క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పాలో లేదో డిసైడ్ చేసుకుంటారు. కానీ మన దేశంలో అలా కాదు. ముందు చాలా వరకు సందర్భాల్లో ముందు కుటుంబ సభ్యులకి చెప్తాము. వాళ్ళు క్యాన్సర్ పేషెంట్‌కి ఎప్పుడు చెప్పాలా అనేది డిసైడ్ చేసుకుంటారు. ఇంకొంతమందయితే డాక్టర్ గారు ఇప్పుడు కాదు, మేము ఇంటికెళ్ళాక మెల్లగా పేషెంట్‌కి వివరించి చెప్పి మళ్ళీ తీసుకొస్తామని చెప్తూ ఉంటారు. సో, డాక్టర్ చెప్పినా, కుటుంబ సభ్యులు చెప్పినా గానీ అసలు క్యాన్సర్ పేషెంట్‌కి క్యాన్సర్ ఉంది అన్న విషయాన్ని అయితే డెఫినిట్‌గా చెప్పాల్సిందే. ఎందుకంటే అలా చెప్పకపోతే వాళ్ళకి అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండి తర్వాత ట్రీట్మెంట్‌కి సపోర్ట్ చేయలేకపోవచ్చు. మొదట్లో కొంత బాధ ఉన్నా గూడా తర్వాత రియాలిటీ అర్థం చేసుకొని మనకి ట్రీట్మెంట్‌కి సపోర్ట్ చేస్తారనమాట. సో, ఇవాళ మన టాపిక్ వచ్చేసి క్యాన్సర్ పేషెంట్‌కి క్యాన్సర్ ఉందని కుటుంబ సభ్యులు ఎలా చెప్పాలి? నేను డాక్టర్ ఉదయ్ కుమార్ పున్కుల్లు, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. సో, ఇందులో నేను చెప్పేది 5 యస్ గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి సెటప్, సెకండ్ యస్ వచ్చేసి స్టార్ట్ ఏ కన్వర్జేషన్, థర్డ్ వచ్చేసి సెలక్షన్ ఆఫ్ వర్డ్స్, ఫోర్త్ స్ట్రాటజైజ్, ఫిఫ్త్ వచ్చేసి షో ఎంపతి. ఈ 5 యస్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ యస్ వచ్చేసి సెటప్. ఇందులో ఏంటి అంటే క్యాన్సర్ పేషెంట్‌ని ఇంటి దగ్గర చెప్పాలి అనుకున్నప్పుడు ఒక అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ కుటుంబ సభ్యుల్లో ఎవరికైతే ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలిగి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు మాత్రమే ఫస్ట్ వెళ్ళి మాట్లాడాలన్నమాట. సో, మీ చూపు, మీ బాడీ లాంగ్వేజ్‌తోనే ఏమీ మాట్లాడకపోయినా ఒక ధైర్యాన్ని ఇచ్చే సైన్స్ చూపించాలి. వాళ్ళకి అర్థం అవ్వాలి. సో, అలా ఫస్ట్ కుటుంబ సభ్యులను ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని రెడీగా ఉంచాలన్నమాట. సెకండ్ యస్ వచ్చేసి స్టార్ట్ ఏ కాన్వర్జేషన్. సో, ముందు పేషెంట్ దగ్గరికెళ్ళి ఇలా ఒక సీరియస్ డిస్కషన్ అనేది ఉంది, మాట్లాడాలనుకుంటున్నాము, రెడీయా అనేది ముందు తెలుసుకోండి వాళ్ళు రెడీయా లేదా. చాలామందికి క్యాన్సర్ గురించి ఒక డౌట్ అనేది ఉంటుంది, వాళ్ళకి తెలిసిపోతుంది. సో, వాళ్ళు ఆ టైంలో మనం చెప్పేది వినటానికి రెడీగా ఉన్నారో చూసుకోండి. రెడీగా ఉంటే గనక ప్రొసీడ్ అవ్వండి. లేదు అంటే కొంచెం టైం తీసుకొని వాళ్ళు ఎప్పుడు ఓకే అంటేనే అప్పుడే స్టార్ట్ చేయండి. థర్డ్ యస్ వచ్చేసి సెలక్షన్ ఆఫ్ వర్డ్స్. సో, మనం వాడే పదాలు చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట ఇందులో. సో, ఇది వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు మానసికంగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సో, మళ్ళీ మీ పదాలతో ఎక్కువగా నెగెటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయకూడదు. ఇందులో ఫస్ట్ వచ్చేసి స్టాప్ బ్లేమింగ్ ఏ పేషెంట్. ఇదేంటంటే చాలామందిని నేను చూస్తూ ఉంటాను. క్యాన్సర్ డయాగ్నోస్ అని కుటుంబ సభ్యులకు చెప్పంగానే నా ముందే అనేస్తూ ఉంటారు. సిగరెట్ ఎక్కువ తాగావు, మందు ఎక్కువ తాగావు అందుకే వచ్చింది. లేకపోతే చెప్పిన టైంకి నువ్వు తినలేదు అందుకే వచ్చింది. సో, ఇలాంటి బ్లేమింగ్ అనేది అసలు చేయకూడదు. మీకు దీనికి ఒక విషయం చెప్తాను. ఒక గదిలో 100 మంది హెవీ స్మోకర్స్‌ని ఉంచాం. ఇంకో గదిలో 100 మంది జనాల్ని ఉంచాం. వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో అసలు సిగరెట్టే తీసుకోలేదు అనుకుందాం. ఈ 100 మంది ఫస్ట్ గదిలో ఉన్న 100 మంది హెవీ స్మోకర్స్‌లో 100కి 100 లంగ్ క్యాన్సర్ వచ్చేది. అందులో ఒక 30% మందికే లంగ్ క్యాన్సర్ వస్తుంది. అంటే 100లో 30 మందికొస్తుంది. ఈ సెకండ్ గదిలో అసలు వాళ్ళ లైఫ్‌లో స్మోక్ చేయలేదు కాబట్టి అసలు లంగ్ క్యాన్సర్ రిస్క్ లేదా అంటే అలా లేదు. ఆ 100లో ఒక్కళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఈ 100లో ఆ ఒక్కళ్ళెవరో లేదా ఈ 100లో ఆ 30 మంది ఎవరికి లంగ్ క్యాన్సర్ వస్తుందో, ఎప్పుడొస్తుందో, ఏ స్టేజ్‌లో వస్తుందో నేను చెప్పలేను. నేనే కాదు ఎవ్వరం కూడా చెప్పలేం. సో, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ క్యాన్సర్స్ అనేవి మల్టీ ఫ్యాక్టోరియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేది. ఒక దాని వల్ల వచ్చేది కాదు. అందులో కొన్ని మన చేతుల్లో ఉంటాయి, కొన్ని మన చేతుల్లో ఉండవు. ఎగ్జాంపుల్ తీసుకుంటే జెనెటిక్ మ్యుటేషన్స్. ఈ ర్యాండమ్ జెనెటిక్ మ్యుటేషన్స్ అవ్వటం వలన డీఎన్ఏ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, అందుకని ఎప్పుడూ కూడా పేషెంట్‌ని ముందు నిందించకండి. జరిగిందేదో జరిగిపోయింది. సో, నెక్స్ట్ ఏం చేయాలా అనేది ఆలోచించండి. ఇంకోటి వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టేజ్ 4 క్యాన్సర్ ఉందనో, మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉందనో ఇలాంటి పదాలు వాడకండి. పేషెంట్‌కి నిజంగానే స్టేజ్ 4 క్యాన్సర్ ఉన్నా కూడా తక్కువ స్టేజ్‌లో ఉన్నది తగ్గిపోతుంది అనే ధైర్యాన్ని ఇవ్వండి.
నెక్స్ట్ మీ వర్డ్స్ షుడ్ బి క్లియర్. అంటే క్యాన్సర్ ఉన్నట్టుగా ఉంది, లేకపోతే క్యాన్సర్ లాగా డౌట్ వస్తుంది అనేది చెప్పకండి. క్యాన్సర్ ఉంటే ఉందని చెప్పేసేయండి. సో ఇది ప్లాను, బయాప్సీ చేశాము, నెగిటివ్ వస్తే క్యాన్సర్ లేదు అనుకోవాలి, కానీ ఇక్కడ పాజిటివ్ వచ్చింది, క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది అనేది క్లారిటీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకోటి, ఈ డిస్కషన్ అవుతున్నప్పుడు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని అందులో పాల్గొనేలాగా ఎంకరేజ్ చేసేలాగా ఆ విషయాలను కూడా ఇందులో చేస్తే ఒక సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ అనేది వస్తుందన్నమాట. వాళ్ళకి ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది, సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 4వ ఎస్ వచ్చేసి స్ట్రాటజైజ్. అంటే దీనికి ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది కాబట్టి వాళ్ళ అంతకు ముందులాగా కొంత పీరియడ్ వరకు అన్ని యాక్టివిటీస్ చేసుకోలేరు. సో కుటుంబ సభ్యుల్లో మీరే అంతా ఒక ప్లాన్ చేసుకుని వర్క్ని డివైడ్ చేసుకోవాలి. సపోజ్ పిల్లలు ఉంటే, ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళని స్కూల్కి ఎవరు తీసుకెళ్ళాలి, బ్యాంక్ పనులు ఉంటే బ్యాంక్ పనులు ఎవరు చూసుకోవాలి, ఇలాంటి అన్ని వర్క్ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనకి ఆ పేషెంట్కి ఒక ధైర్యం వస్తుందన్నమాట. సో నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను అనే క్వశ్చన్ కంటే కూడా వాళ్ళకి నిజంగా ఏం హెల్ప్ అవసరమో అనేది మీరే తెలుసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనికి అసైన్ చేసినప్పుడే అప్పుడు వాళ్ళకి అసలైన ధైర్యం వస్తుంది. అప్పుడు ఏంటి అంటే అప్పుడు పేషెంట్కి ఇది జస్ట్ ఒక బ్యాడ్ ఫేజు, ముందు మంచి రోజులు ఉన్నాయనే నమ్మకం వచ్చి ట్రీట్మెంట్కి మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ప్లానింగ్. అండ్ ఇందులో ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్. సో అండ్ సపోజ్ ట్రీట్మెంట్ పరంగా ప్లానింగ్ ఏంటి అంటే, రేడియేషన్ ఉందనుకోండి, రేడియేషన్ అనేది ఒక రోజులో అయ్యేది కాదు, ఒక 4-5 వీక్స్ అనేది ఉంటుందన్నమాట. సో అప్పుడు రేడియేషన్తో పాటు వెహికల్ ఎలా అరేంజ్ చేయాలి, పేషెంట్తో పాటు ఎవరు ఉండాలి, ఇవన్నీ ప్లానింగ్స్ ఇంపార్టెంట్. అప్పుడు పేషెంట్ మనకి ఒక నార్మల్ స్టేట్లోకి వచ్చేస్తారు. 5th ఎస్ వచ్చేసి షోయింగ్ ఎంపతి. ఎంపతి అనే దానికి తెలుగులో ఖచ్చితమైన పదం లేదు. సింపతి అంటే జాలి చూపించడం, ఎంపతి అంటే ఎదుటి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకుని వాళ్ళకి ఎలా సహాయపడగలమో అని చెప్పేదే ఎంపతి. ఎంపతికి చదువుకోవాల్సిన పని లేదు, మంచి మనసు ఉంటే చాలు. ఇప్పుడు నా పేరు కింద 9-10 డిగ్రీలు ఉంటాయి అన్నమాట, కానీ అవేవి కూడా ఎంపతి ముందు చూసుకుంటే ఎందుకు పనికిరావు. బికాస్ ఎంపతి ఈజ్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్. సో ఎవరి కుటుంబంలో అయితే ఇలాంటి ఎంపతి లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఆ క్యాన్సర్ పేషెంట్స్ నిజంగా అదృష్టవంతులు అనమాట. సో వాళ్ళ బాధను అర్థం చేసుకుని నిజంగా వాళ్ళకి హెల్ప్ చేస్తే కనుక కొన్నంత ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ 5 ఇయర్స్ మళ్ళీ చెప్తాను. ఒకటి సెటప్, సెకండ్ స్టార్టింగ్ కాన్వర్జేషన్, థర్డ్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్, ఫోర్త్ వచ్చేసి స్ట్రాటజీస్, 5th వచ్చేసి షోయింగ్ ఎంపతి.